హలో గైస్, ఈరోజు మనం ఎల్పియు గురించి తెలుసుకుందాం. ఎల్పియు అంటే లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ పంజాబ్లో ఉంది. సో ఈ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఎలా ఉంటుంది, అక్కడ స్టడీ ఎలా ఉంటుంది, ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, వాళ్ళు ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు, ఇవన్నీ ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా చూపిస్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఎక్కడుందో, లొకేషన్ ఎక్కడో ఒకసారి చూద్దాం. ఈ కాలేజ్ లొకేషన్ వచ్చేసి జలంధర్లో ఉంది, పంజాబ్లో. ఇది ఢిల్లీకి దగ్గరలో ఉంటుందండి. అలాగే మీకు ట్రాన్స్పోర్ట్ వచ్చేసరికి రైల్వేస్ కానీ ఎయిర్వేస్ కానీ అన్నీ దగ్గరలో ఉంటాయి, ఏ ప్రాబ్లం లేదు. ఇది చాలా పెద్ద కాలేజ్. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో టాప్ 50th, వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్లో 9th ర్యాంక్, ద ఇంపాక్ట్ ర్యాంకింగ్స్లో 2nd ర్యాంక్, అటల్ ర్యాంకింగ్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆన్ ఇన్నోవేషన్ అచీవ్మెంట్స్లో 3rd ర్యాంక్లో ఉన్న యూనివర్సిటీ ఇది. ఇక్కడ ఫీ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ మన అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది, క్లియర్ కట్గా మీరు అక్కడ చూసుకోవచ్చు ఏ కోర్స్కి ఎంత అవుతుంది అన్నది. ఇక్కడ మీకు అవైలబుల్ కోర్సెస్ అయితే చాలా ఉన్నాయి, ఇక్కడ చాలా మీరు లిస్ట్లో చూసుకోవచ్చు. ఇంకా క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అది క్లిక్ చేసి మీరు చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ ప్లేస్మెంట్స్ గురించి చూద్దాం ఒకసారి. ఇక్కడ ప్లేస్మెంట్స్ ఏమేమి వచ్చాయి ఏంటి అన్నది ఒకసారి మనం ఇక్కడ చూసుకోవచ్చు గ్రాఫ్. సో హైయెస్ట్ ప్లేస్మెంట్ ప్యాకేజ్ వచ్చేసి 64 lakh వచ్చింది. అలాగే ఇక్కడ ప్లేస్మెంట్స్ అన్నవి అన్ని గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ నుంచి వచ్చాయన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే హైయెస్ట్ ప్యాకేజ్ అనమాట, అంటే రికార్డ్ బ్రేకింగ్ ప్యాకేజ్ వచ్చేసి 3 crore వచ్చింది. సో మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ కాలేజ్లో ప్లేస్మెంట్స్ ఎలా వస్తున్నాయో. అలాగే ఈ కాలేజ్కి పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీస్ నుంచి కూడా ప్లేస్మెంట్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ ఆల్ ఓవర్ కంట్రీ నుంచి డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ వస్తారు ఈ యూనివర్సిటీకి. సో దానివల్ల మీకు స్కిల్స్ పెరుగుతాయి. అలాగే మీకు ఇంగ్లీష్ అన్నది ఇక్కడ మెయిన్ కమ్యూనికేట్ చేసే లాంగ్వేజ్. సో ఆటోమేటిక్గా మీకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కంట్రీలో ఉన్న డిఫరెంట్ స్టూడెంట్స్ అందరూ వస్తుంటారు, మీకు అందరూ పరిచయం అవుతారు, కొత్త కొత్త పరిచయాలు, కొత్త మీరు ఈ స్కిల్ అనేది డెవలప్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి కానీ ఇలాగ మీ డిఫరెంట్ లాంగ్వేజ్లో కూడా ముందుకు వెళ్ళడానికి మీకు మంచిగా యూజ్ అవుతుంది. ఆయన ఎప్పుడూ ఒకచోటే కాదు, నలుగురితో వెళ్ళి కొత్తగా ఎక్స్ప్లోర్ చేసి, కొత్తగా తెలుసుకుని, కొత్తగా చేయడానికి అయితే ద బెస్ట్ యూనివర్సిటీ అని చెప్పొచ్చు నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే. అలాగే మీకు కాలేజ్లో మంచి ఆపర్చునిటీ అనమాట. మీరు ఏదైనా నేర్చుకోవాలన్నా, మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే కాలేజ్ వాళ్ళే సపోర్ట్ చేస్తారు మీకు. సో మీకు ఫర్దర్గా స్కిల్ డెవలప్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే మీకు ఇంటర్న్షిప్స్ అని, ఎంటర్ప్రెన్యూర్షిప్స్ అని, ఇలాగే వర్క్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ అని ఇలా చాలా ఉంటాయి. అలాగే మీకు స్పోర్ట్స్ వైపు చాలా స్కోప్ ఉంటుంది. అలాగే ఇక్కడ పెద్ద ఇండోర్ స్టేడియం ఉంది. అలాగే 2 ఒలింపిక్ సైజ్ స్విమ్మింగ్ పూల్స్, అలాగే 14 బ్యాడ్మింటన్ కోర్ట్స్, స్క్వాష్ కోర్ట్స్, వాలీబాల్, బాస్కెట్బాల్ అండ్ షూట్ గేమ్స్ ఇలా చాలా ఉన్నాయి. అండ్ మెయిన్గా చెప్పాలంటే ఇక్కడ నీరజ్ చోప్రా తెలుసు కదా, మన ఒలింపిక్లో గోల్డ్ మెడల్ సాధించాడు, ఆయన కూడా ఇక్కడ పాస్ అవుటే. అలాగే మన్ప్రీత్ సింగ్ హాకీలో బ్రోంజ్ ఒలింపిక్స్ 2020లో గెలుచుకున్నారు. సో మీరు కూడా మీ ఆపర్చునిటీని వాడుకుని మంచి స్కిల్ డెవలప్ చేసుకోవచ్చు. ఈ కాలేజ్లో మంచి ఫెసిలిటీస్ ఉంటాయండి. అలాగే మీకు ఈ కాలేజ్లోనే పెద్ద షాపింగ్ మాల్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీకు స్పీడ్ పోస్ట్ కానీ అవి కానీ మంచి డైనింగ్ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి, వాట్ నాట్. అలాగే మీరు ఇక్కడ ఎల్పి యూనివర్సిటీ మెయిన్ వెబ్సైట్లో మీకు అడ్మిషన్స్ అనే కాలంలో ఇక్కడ ఫైండ్ యూర్ ప్రోగ్రామ్ అని ఉంది కదా, అది మీరు క్లిక్ చేశారంటే ఇక్కడ మనకి ఇక్కడ ఏమేమి కోర్సు మనకి ఇంట్రెస్టో ఇవన్నీ డీటెయిల్స్ మీకు వచ్చేస్తాయి అఫీషియల్ సైట్లో. అది కొంచెం విజిట్ చేసి చూడండి. అలాగే మనకి ఇక్కడ మెయిన్గా వచ్చేసి మనకి ఇక్కడ ఫిల్మ్ అండ్ టీవీ ప్రొడక్షన్ ఉంది కదా, నాకు చాలా ఫేవరెట్ అయిన కోర్స్ అనమాట ఇది. సో దాని గురించి మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ రెగ్యులర్ ప్రోగ్రామ్స్లో ఇక్కడ ఫిల్మ్ అండ్ టీవీ ప్రొడక్షన్ ఉంది కదా, ఇక్కడ బీఎస్సీ వచ్చేసి బీఎస్సీ ఫిల్మ్ అండ్ టీవీ ప్రొడక్షన్లో మనకి 3 years ఉంటుంది కోర్స్ డ్యూరేషన్, 6 semesters ఉంటాయి. అలాగే మనకి బీ డిజైన్ ఫిల్మ్ అండ్ టీవీ ప్రొడక్షన్లోనే 4 years ఉంటుంది, 8 semesters ఉంటాయి. అలాగే మనకి ఫిల్మ్ అండ్ టీవీ ప్రొడక్షన్లో మనకి చాలా సబ్ కేటగిరీస్ ఉంటాయి అబౌట్ దీంట్లో. ఈ ఫీల్డ్లో అయితే మనం ఫిల్మ్ మేకింగ్ గురించి తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ లైటింగ్ గురించి, సినిమాటోగ్రఫీ గురించి, ఎడిటింగ్ గురించి, అలాగే మనకి ఇక్కడ సెట్ డిజైన్ గురించి, A to Z ఇంటీరియర్ ఎలా ఉంటుంది, షార్ట్ రావాలంటే ఎలా చేయాలి. ఈ పర్టికులర్ ఫీల్డ్ వచ్చేసరికి మనకి చాలా ఇంట్రెస్ట్, బాగా స్కిల్ డెవలప్ చేసుకోవచ్చు. ఎవరైతే ఈ ఫిల్మ్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారో ద బెస్ట్ అని చెప్పొచ్చు అనమాట. ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోకండి, ఒకసారి ట్రై చేయండి. ఎవరైతే ఈ ఫిల్మ్ మేకింగ్ సైడ్ బాగా ఇంట్రెస్ట్గా ఉన్నారో ఈ ఆపర్చునిటీ అసలు మిస్ చేసుకోకండి. ఎందుకంటే మీకు ఒక ఐడియా ఉంటుంది, ఇందులో జాయిన్ అయ్యి ఇవి నేర్చుకున్నారంటే మీకు ఫర్దర్గా యూజ్ అవుతుంది, బాగా హెల్ప్ అవుతుంది, ఇంకా స్కిల్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు. ఓకే,
ఇప్పుడైతే ఈ కోర్సు అంటే ఎలా జాయిన్ అవ్వాలి, ఏంటి అన్న డీటెయిల్స్ చూద్దాం ఒకసారి. ఓకే. మీరు ఏం చేయాలంటే ఎల్‌పియు నెస్ట్ అనే ఒక ఎగ్జామినేషన్ ఉంటుంది. అది ఎల్‌పియు యూనివర్సిటీ వాళ్ళు అఫీషియల్‌గా కండక్ట్ చేస్తున్నారు. సో, ఆ ఎగ్జామ్‌కి మీరు అఫీషియల్‌గా రిజిస్టర్ అవ్వాలి అంటే మీరు ఆన్‌లైన్‌లో చేసుకోవాలంటే ₹1000 పడతది. సో, మనకి ఇక్కడ మెయిన్ థింగ్ వచ్చేసి ఏంటంటే మన ఛానల్ తరపున 50% డిస్కౌంట్ అయితే ఉంటుంది. కింద లింక్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఈ కోడ్, ఇది ఎంటర్ చేయండి. ఈ కోడ్ ఎంటర్ చేస్తే బాయ్స్‌కి 500 పడుతుంది. అలాగే గర్ల్స్‌కి ₹250 పడుతుంది. ఓకే. మనం ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూద్దాం. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ ఇలా ఉంటుంది. సో, ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ మనకి ఇంటర్మీడియట్ లెవెల్‌లోనే ఉంటుంది. కొంచెం ప్రిపరేషన్ ఉంటే ఈజీగా క్రాక్ చేయొచ్చు. అలాగే మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు. మీరు మంచి స్కోర్ తెచ్చుకోవడం వల్ల యూజ్ ఏంటంటే మీకు స్టడీ గ్రాంట్ అనేది ఉంటుంది. అలాగే మీరు టాప్ 500లో వస్తే కనుక మీకు మంచి ప్రైజ్ గ్రాంట్ అనేది ఉంటుందన్నమాట ఎల్‌పియు యూనివర్సిటీ తరపు నుంచి. ఇందులో చాలా కేటగిరీస్ ఉంటాయి. ఆ కేటగిరీని బట్టి మనకి స్టడీ గ్రాంట్ అనేది ఉంటుంది. సో, ఒకసారి ఆ కేటగిరీస్ ఏంటో చూద్దాం. సో, బీటెక్ స్ట్రీమ్‌లో చూసుకుంటే టాప్ 500 క్యాండిడేట్స్‌కి ఈ స్టడీ గ్రాంట్ అనేది ఉంటుంది. అలాగే టాప్ 100 క్యాండిడేట్స్ ఇన్ అండర్ గ్రాడ్యుయేట్ సైన్సెస్, టాప్ 100 క్యాండిడేట్స్ ఇన్ ఎంబీఏ, టాప్ 100 క్యాండిడేట్స్ ఇన్ డిజైన్ ఫీల్డ్, టాప్ 100 క్యాండిడేట్స్ ఇన్ లా, టాప్ 100 క్యాండిడేట్స్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్. సో, నేననేది ఏంటంటే ఈ ఎగ్జామ్ మాత్రం అసలు మిస్ అవ్వద్దు. ఈ ఆపర్చునిటీ అసలు మిస్ చేసుకోకండి. ఒకసారి ట్రై చేయండి. సో, మనకి కింద కోడ్ లింక్ ఉంది కదా, ఆ లింక్ ఓపెన్ చేసి కోడ్ అప్లై చేస్తే మనకి ఈ బాయ్స్కి అయితే 500, గర్ల్స్కి అయితే ₹250 పడుతుంది. ఈ స్కాలర్షిప్స్ అన్నవి ఓన్లీ ఎల్‌పియు నెస్ట్ స్కోర్ ద్వారా అని కాదు. సో, ఇక్కడ మనకి స్పోర్ట్స్ ద్వారా కానీ ఎలాగైనా వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ చూసారా, స్పోర్ట్స్ బేస్డ్ కానీ ఎల్‌పియు నెస్ట్ స్కోర్ కానీ దాని ద్వారా కానీ, ఒకవేళ ఫాదర్ ఇన్ సర్వీస్ అంటే ఫాదర్ వేరే డిఫెన్స్లో కానీ ఎక్కడైనా ఉంటే కనుక అలా. అలాగే నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్లో మీరు అటెంప్ట్ చేస్తే కనుక వచ్చే మార్క్స్ బట్టి అలా చూసుకోవచ్చు. అలాగే టాప్ 500 ఇన్ ఎల్‌పియు నెస్ట్ ఎగ్జామ్లో స్కోర్ చేస్తే అలా కూడా మీకు స్కాలర్షిప్ అనేది రావడం జరుగుతుంది. అలాగే మీకు ఈ స్కాలర్షిప్ అనేది ఎప్పుడు అవైల్ అవుతుందంటే మీరు ఇంటర్మీడియట్లో 60% దాటి ఉండాలి. 60% తెచ్చుకుని అట్ ద సేమ్ టైం ఎల్‌పియు నెస్ట్ స్కోర్లో కూడా ఈ కట్ ఆఫే మెయింటైన్ చేయాలన్నమాట. అప్పుడే మీకు ఈ స్కాలర్షిప్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. సో గైస్, ఇదండి ఎల్‌పియు యూనివర్సిటీ గురించి చిన్నగా చెప్పడం జరిగింది. సో, మీకు ఇంకా ఇంకా డీప్గా తెలుసుకోవాలనుకుంటే కనుక ఎల్‌పియు యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. ఒకసారి విజిట్ చేసి ఒకసారి ర్యాండమ్ మొత్తం ఒకసారి చూసుకోండి. మీకు ఏవేమి ఇంట్రెస్టో, ఏవేమి సబ్ కేటగిరీస్ ఇవన్నీ ఉంటాయి కదా, స్కాలర్షిప్ గురించి, స్టడీ గ్రాంట్ గురించి, సో స్పోర్ట్స్ గురించి, కల్చర్ గురించి, ఇలా అన్ని A to Z వాట్ నాట్, ఫిల్మ్ అండ్ టీవీ ప్రొడక్షన్ గురించి, అలాగే మిగతా కోర్సెస్ గురించి, సో అన్నీ మీకు అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేసి ఒకసారి చూడండి, మీకు ఐడియా వస్తుంది. సో, ఎగ్జామ్ అయితే మాత్రం అటెంప్ట్ చేయండి. చాలా అంటే చాలా యూజ్ అవుతుంది మీకు. ఎవరైతే మంచి కాలేజ్ కోసం చూస్తున్నారో ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. సో, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో, డౌట్స్ అయితే క్లారిఫై చేస్తాను. సో, ఆల్ ద బెస్ట్ గైస్.